వారిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికే. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటా, నేను బాగున్నా. ఈరోజు అయితే మనం వరేత అయితే స్టార్ట్ చేసాం అనమాట. కొద్దిగా తెలుగురిచ్చింది వర్షం మనకి. సో ఇప్పుడే వరి స్టార్ట్ చేశాను. ఏ విధంగా వేసారు ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా అయితే మన యాత అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా యాత అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ముందే. ఇంకా నారుకాయ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ నారుకాయ కానీ అయిపోయిందనంటే మన వరి యాత కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఫుల్ వర్షం అయితే వస్తుందన్నమాట. వర్షంలో కూడా వాళ్ళు ఆకుండా గొడుగులు కవర్లు అవి వేసుకొని అయితే నేను కూడా గొడుగు వేసుకొని ఉన్నాను. వర్షం ఫుల్ వర్షం, ఈ తుఫాన్ దెబ్బ వర్షం అయితే బాగా వస్తూ ఉందన్నమాట. సో వీళ్ళు నారు మోసే వాళ్ళు కూడా గొడుగులు వేసుకొని నారు అయితే మోస్తూ ఉన్నారు. సో ఈ వర్షం వల్ల మన ఎన్ని నాట్లు ఉంటాయి ఎన్ని పోతాయని కూడా కొద్దిగా డౌట్గా ఉందన్నమాట. సో నీళ్ళు కాలువలో భయంకరంగా వస్తున్నాయి. కైలు మీద నీళ్లు ఫుల్గా పోతున్నాయని అందరూ గోడలు వేసుకొని అయితే నారైతే వేపిస్తున్నాం అనమాట. మొత్తం అయిపోయింది మనది. సో నీళ్ళు చూడండి ఏ విధంగా పారుతున్నాయో కై నుంచి కైకి. సో ఓవరాల్గా మన వరేత అయితే వేపించేసాం వానలో కూడా. కానీ ఎంతవరకు మనకి ఉంటుందో ఎంతవరకు లేచిపోతాయి అనేది మనం చూసుకోవాలా. సో మనం కూడా గొడుగులు పెట్టుకొని ఈ విధంగా అయితే ఉన్నాం అన్నమాట. ఏం చేయలేక గొడుగులు అయితే పెట్టుకొని మనం ఫైనల్గా చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.